హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరినీ కూడా బాగోవాలని అయితే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదండి. మన యూట్యూబ్ ఫ్రెండ్స్ బాగుంటేనే మనం బాగుంటామండి. మనం యూట్యూబ్ ఫ్రెండ్స్ని చాలా గౌరవించాలండి. అందుకే నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంక ఈరోజు నేను ఏం చేయబోతున్నాను అయితే బెల్లం నెయ్యితో సున్నుండలు అయితే చేస్తున్నానండి. అవి మనకి చాలా ఆరోగ్యం అండి. నేను ఈ సున్నుండలు చేసే ముందు మా సబ్స్క్రైబర్ అండి, మా శైలు ఆడపడుచు. శైలు హాయ్. మా ఆడపడుచు అండి శైలు. అలాగే మా మేనగోడలు ఇద్దరు కూడా హాయ్. శైలు బాగున్నావా? బెల్లం నెయ్యి సున్నుండలకి కావలసినవండి. బెల్లం పిండి ఆడించుకున్నాను నేను. మినువులు చక్కగా దోరగా వేయించుకొని ఇసురుకున్నానండి. తిరగల్లోనూ ఇసురుకొని మళ్ళీ కొంచెం ఏపిన శనగపప్పు తీసుకున్నానండి. ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నాను. మనము మూడు కూడా సరి సమానంగా తీసుకుంటే మనకి సున్నుండలు అనేవి చాలా రుచిగా ఉంటాయండి. నెయ్యి అండి, కరగబెట్టానండి, అందుకని ఇంకా ఇలాగుంది. రాత్రి తీసుకొచ్చారండి మా ఆయన గారు, కొనుక్కొచ్చారు. ఎంత నెయ్యి అండి? నెయ్యి ఎంత అండి? కేజీ 800. 800 అంటే అండి నెయ్యి. మనకి నెయ్యి తినడం వల్ల చాలా మంచిదండి, చాలా ఆరోగ్యం. చిన్నపిల్లలు పెడితే చాలా ఆరోగ్యంగా ఉంటారండి నెయ్యి. ఇప్పుడు నేను సున్నుండలో కలుపుతానండి కుదురుగానే. కుంది బెల్లం నేను కోరుకుంటానండి. ఇదిగోండి బెల్లం అయితే కోరేసాను నేను. చాలా బాగుందండి బెల్లం, మనకి చక్కగా పసుపుగా ఉంది. పిండి పొడి వేసుకుని కలుపుకుందామండి. బెల్లం పిండి కూడా మనం కలుపుకుందాము. ఇదిగోండి పిండిలో నేను బెల్లం కలిపేసాను. ఇదిగోండి బెల్లం ఇంకా మనకి చిన్న చిన్న గడ్డల కింద ఉన్నాయి కదండి. ఇప్పుడు ఈ గడ్డలు మనం పిండిలో కలవాలంటే ఏం చేయాలో మీకు చెప్పేస్తాను ఫ్రెండ్స్, చూద్దరు. కానీ మనకి ఈ బెల్లం గడ్డలు పిండిలో కలవాలంటే చపాతీలు చేసుకున్న రాయి తీసుకున్నానండి, కర్ర తీసుకున్నాను. మనం చపాతీలు చేసి రాయి మీద కొంచెం కొంచెం పిండి వేసుకుని ఇలా గడ్డలు మనం నలిగేలాగా మనం ఇలా చేయాలండి. చూడండి మెత్తగా అయిపోయింది మన గడ్డలు. చూసారు కదండి మనకి బెల్లానికి పిండికి ఎలా కలుతుందో. మొత్తం బెల్లం గడ్డలను నేను ఇదిగోండి చక్కగా మనకు పిండిలో అయితే కలిసిపోయేలాగా నేను చపాతీ రాయి మీద నూరానండి. ఎలాగా చూడండి చక్కగా మనకు కలిసిపోయి రెండును పిండిలో కలిసేలాగా నేను నూరానండి చపాతీ రాయి మీద.
నేను మొత్తం పిండి అంతా నూరేసానండి చపాతీల రాయి మీద. నేను చక్కగా మనకి బెల్లం గడ్డలన్నీ కనిపిస్తలేదు చూడండి. చక్కగా మనకి పిండికి ఈ బెల్లానికి చూడండి ఎంత బాగా మనకు ఉండవుతుందో. కలిసిపోనియండి. ఇంకా నెయ్యి వేసి కలుపుతానండి, చూద్దరుగానండి ఫ్రెండ్స్. మనకి బెల్లం అలాగే పిండి కలిపి చూడండి మనకి ఎంత స్మూత్గా ఉందో పిండి. మనకి ఇలాగ కొంచెం తడి పొడి అన్నట్టుగా ఉండాలండి. పిండి బెల్లం సరి సమానంగా తీసుకోవాలి, అప్పుడు మనకి ఉండవుతుందండి సున్నుండలో. ఇప్పుడు మనకి ఈ గడ్డలు కూడా లేకుండా మనం ఇప్పుడు నెయ్యి కలుపుతానండి. నెయ్యి కలిపి నేను సున్నుండలు చేస్తాను. నా పద్ధతిలో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతేనా సున్నుండలు చేస్తాం, నేను ఎప్పుడూ చేయలేదండి. నెయ్యి పోసుకుని కలుపుకుందామండి. ఇదిగోండి, మనము సున్నుండలు ఇలాగ పెద్దగా చేసుకోవచ్చు అండి, చిన్నగా చేసుకోవచ్చు. చాలామంది బెల్లము పిండిని మిక్సీ పడతారండి, అలాగ బాగోదండి, మనకి రుచిగా కూడా ఉండదు. చూడండి ఎంత బాగా వచ్చింది మనకి సున్నుండ. బాగుంది. ఇదిగోండి 4 ఉండలు చేశానండి. ఇంకా 4 ఉండలు వస్తాయండి పిండి. చిన్న ఉండలు వస్తాయి, 4 వస్తాయా? వస్తాయండి, చిన్నగా చేసుకుంటాం మనకి. సున్నుండలు రెడీ అయిపోయినాయండి మనకి. నెయ్యి బెల్లంతో సున్నుండలు చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి, మనకి చాలా ఆరోగ్యం అండి. మనము కేజీ పప్పుకి ఒక చిన్న టీ గ్లాసుడు అండి వేసిన శనగపప్పు, ఒక టీ గ్లాసుడు బియ్యం అండి. మనం దోరగా వేసుకుని మనం చేసుకుంటే ఫ్యామిలీ అందరికి 2-3 రోజులైతే వస్తాయండి. ఇంకా ఇలాంటి ఉండలు 4 వస్తాయండి. కేజీ పప్పుకి నేను కేజీ బెల్లం తీసుకున్నానండి, కేజీ నెయ్యి తీసుకున్నానండి. సరి సమానంగా మనం తీసుకుంటే మనకి ఇంత బాగా వస్తాయండి మనకి సున్నుండలు. టేస్ట్ చెప్తానండి. చాలా బాగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయండి. నాకు చాలా బాగా నచ్చినాయండి. నా పద్ధతిలో నేను చేశానండి, మా పల్లెటూరు పద్ధతిలో. మీ పద్ధతిలో ఎలా చేస్తారో నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు చేయలేదండి సున్నుండలు, ఇదే ఫస్ట్ టైం అండి. అయినా బాగా వచ్చినాయండి, సూపర్ అండి.
ఇంకా బట్టలు నానబెడతా మీద అయిపోయిందండి. ఇంకా మాది ఏం కూర మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూద్దరు కానీ. వంకాయ టమాటా ఎగురండి, చాలా బాగుంటుందండి మన కర్రీ. చూస్తేనే నోరూరిపోతుంది కదండి కూర. మనం వంకాయ కూరలో ఎప్పుడైనా నిమ్మకాయ బద్ద పిండుకుంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మాకు పల్లెటూరులో ఏమైనా దొరుకుతాయండి కాయలు. ఇంకా మాకు నిమ్మకాయలు అయితే తోటల పక్కన ఉంటాయి కదండి, నిమ్మకాయలు కూడా మాకు అందుబాటులో దొరుకుతాయండి ఫ్రెండ్స్.